హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చింతపండు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు పాత్రలోకి 2 పావుల నూనె తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. ఒక 10-15 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఎంబడే మూత పెట్టేసుకోవాలి, లేకపోతే ఆయిల్ మీద చిల్లుతుంది. ఇలా పచ్చిమిర్చి గోలిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ చట్నీ చేసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను ఈవెన్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 7-8 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందాక వేయించుకున్న ఐటమ్స్ని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. 2 కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ని పెంచుతుంది. 1 టీ స్పూన్ పచ్చి ధనియాలు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని శుభ్రంగా కడుక్కొని ఇలా తీసుకున్నాను. ప్యాన్లోకి చింతపండు తీసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మిక్సీలోకి చింతపండు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇలా రావాలి పేస్ట్. ఈ 2 పేస్ట్లను ఒక గిన్నెలో వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 పావు నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్న చట్నీని ఇప్పుడు పోసులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. ఇదిగో చూసారు కదా, చింతపండు చట్నీ ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. ఈ చట్నీ 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ చింతపండు చట్నీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. అప్పటి వరకు మీ కిచెన్ మీదనే కాకుండా మా కిచెన్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి.